హాయ్ అండి, గోంగూర పప్పు చేస్తున్నాను. దానిలో కావలసిన పదార్థాలు కందిపప్పు, గోంగూర, టమాటా, చింతపండు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం. గోంగూర వేసాను చూడండి. ఉల్లిగడ్డ, చింతపండు. చెప్పేది దాంట్లో తీసి దానికి పెట్టావు అనుకో, నువ్వు పెట్టి చెప్పుకున్నావు కానీ అది కాదులేనండి. ఆ కూరగాయలన్నీ కుక్కర్లో పెట్టానండి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూపిస్తాను. పొయ్యి మీద పెడుతున్నాను. హాయ్ అండి, పప్పు ఉడికిన తర్వాత చూపిస్తాను. పొయ్యి మీద పెట్టాను, ఉడికిన చూపిస్తాను. అండి, పప్పు ఉడికిందండి. ఇదిగోండి పప్పు ఉడికింది. తాలింపు వేస్తాను, చూపిస్తాను. ఇలా పప్పు మెత్తగా ఉడికిన తర్వాత తాలింపు వేస్తున్నాను. స్టవ్ వేస్తున్నాను. పప్పు ఎనుపుతున్నానండి. అప్పట్లో పప్పు ఎనపాలంటే పప్పు గుత్తులు పెట్టి ఎనిపేవాళ్ళు. ఇప్పుడు పప్పు గుత్తులు ఎవరు వాడుతున్నారండి? ఇలా గంటలు పెట్టి తిప్పేవాళ్ళే. కానీ అన్నీ అప్పటివన్నీ పోయినాయి. ఇప్పుడు అందరూ కొత్త సిస్టమ్ అన్నమాట. ఇలా గంట పెట్టి ఎనపటం. తాలింపు వేస్తున్నామండి. సరిపోలేదు, ఉప్పు సరిపోతే కొంచెం వేసుకోండి. మాకు సరిపోలేదు, నేను వేస్తున్నాను. తాలింపు వేస్తున్నానండి. పప్పు అయిపోయిందండి. గోంగూర పప్పు అంటే చాలా ఇష్టం. చాలా మంది గోంగూర అంటే ఎంత ఇష్టం ఉంటుందో తెలుసా అండి? చాలా గోంగూర పప్పు మీరు చేస్తారో చేయరో నాకు తెలియదండి. గోంగూరతో చాలా చేయొచ్చు. పప్పు సూపర్గా ఉంటుంది. దాంట్లో టమాటాలు, పచ్చిమిర్చి, ఎండుగారం వేస్తే అంత టేస్ట్ ఉండదు, కానీ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి ఎంత చింతపండు వేసుకోవాలండి. చాలా మంది చింతపండు వేయరు, అది పులిపే కదా అని వేయరు, కానీ చింతపండు వేయాలి. నేను తనకి వేస్తే చూపెట్టాను కదా ఇందాక. చింతపండు వేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుంది. అవన్నీ వేసుకోకపోతే టేస్ట్ ఉండదండి, వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. చూడండి, నేను చేసినట్టు చూడండి. గోంగూర పప్పు ఇలా చేసి చూడండి, బాగుంటుందండి, మంచిగా ఉంటుంది. గోంగూర అంటే కొంతమందికి ఎలర్జీ వస్తుంది భయం, కానీ ఇష్టం ఉంటుంది. ఎలర్జీ వస్తుందని కొంతమందికి పడదు గోంగూర, కానీ గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళంటే ఎవరు ఉండరు. చూడండి, నేను చేసినట్టు చేయండి. సరే అండి, బాయ్. చూడండి, ట్రై చేయండి.